తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వాలి. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచేసిందండి. బీర్ల ధరలు ఇప్పటికే భారీగా పెంచింది. ఇప్పుడు మిగతా వాటి ధరలను కూడా కొద్దిగా పెంచుకుంటూ పోయింది. క్వార్టర్ మద్యం ధర 10 రూపాయల మేర పెంచింది. ఉన్న ధర కంటే 10 రూపాయలు ఇప్పుడు ఎక్స్ట్రా పెంచారు. అదే హాఫ్ బాటిల్ అయితే 20 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. ఫుల్ బాటిల్కి వచ్చేసరికి 40 రూపాయలు అదనంగా పెంచిన పరిస్థితుంది. ఇక్కడ చీప్ లిక్కర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఉపశమనం కల్పించింది. చీప్ లిక్కర్ ధరలు యథాతథంగా ఉన్నవే కొనసాగుతాయి. ఎలాంటి ధర పెంచలేదు. అయితే మందుబాబులకు ఒక విషయం ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. ధరలు పెంచితే పెంచారు కానీ 10 రూపాయలు 20 రూపాయలు పెద్దగా పోయేదేం లేదు. కానీ క్వాలిటీ మద్యాన్ని ఇవ్వండి. చాలామంది మద్యం తాగిన తర్వాత అనేక అనారోగ్య బారిన పడతారు. అసలు మద్యం తాగొద్దనే చెప్తారు. కానీ ఎలాగో మద్యం ప్రియులు అలవాటు పడి ఉంటారు కాబట్టి పొద్దంతా కష్టపడి సాయంత్రం ఏదో కొద్దిగా మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్ళు ఏం చెప్తున్నారంటే క్వాలిటీతో కూడిన మద్యం ఇవ్వండి. గతంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా మద్యం ధరలు విపరీతంగా పెంచేసినప్పటికి కూడా క్వాలిటీ లేని మద్యం, నాసిరకం మద్యం ఉన్న మంచి మంచి క్వాలిటీ బ్రాండ్స్ అన్నిటినీ కూడా పక్కకు జరిపేసి తమ సొంత బ్రాండ్లను పవర్ స్టార్ అని, తర్వాత స్పెషల్ స్టేటస్ అని, గోల్డ్ మెడల్ అని, పవర్ స్టార్ అని, ఇలాంటి బూమ్ బూమ్ బీర్లని ఇలా పిచ్చి పిచ్చి బ్రాండ్లని తీసుకొచ్చి నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఆసుపత్రులు పాలయ్యారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి 30,000 మందికి పైగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చనిపోయారంట. ఇవి కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు. కాబట్టి మద్యం నాసిరకంగా తమ స్వలాభం కోసం, తమ స్వప్రయోజనాల కోసం, ఆర్థికంగా తాము బలోపేతం కావటం కోసం ముడుపులు తీసుకునే డిస్టిలరీస్ కంపెనీస్ నుంచి నాసిరకం మద్యాన్ని తయారీ చేసి సరఫరా చేసి ప్రజలు నడ్డి ఏ విధంగా అయితే విరిచారో, అనారోగ్యం పాలు ఏ విధంగా అయితే చేశారో అలాంటి పరిస్థితి మాత్రం తెలంగాణలో తీసుకురావద్దు. మీరు పెంచండి. నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ వాటి మీద మీరు ధర కావాలంటే 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకోండి. కానీ క్వాలిటీతో కూడినటువంటి మద్యాన్ని సరఫరా చేయండి సార్. 10 రూపాయలు పెంచితే పెద్ద పోయేదేం లేదు, మాకు మేము ఇస్తాం. కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంటు. నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొనసాగిస్తూ క్వాలిటీని మెయింటైన్ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కొంతమంది మందుబాబులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే. ఒకవైపు మద్యం సేవిస్తూ మరోవైపు మాకు ఆరోగ్యమే ప్రధానం అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది మందుబాబులు. సో డెఫినెట్గా ఈ పెంచిన ధరలను బట్టి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి నెల 160 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తోంది. సో డెఫినెట్గా రేట్లు పెంచారు కాబట్టి క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాము అని చెప్పి ఎక్సైజ్ శాఖ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.